మార్కెట్ లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నేను, నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు. అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంతి పెడతావు? నువ్వెందుకు వద్దని మడికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది గానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దానా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. బాధపడితే బాధపడ్డాంలే, మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి. అమ్మా ఏంటిది రామా, ఇలా బెదిరించెళ్తుంది? బస్ వచ్చింది, త్వరగా హోల్డ్ ఆన్. చేయండి, ఇదే మనోడు. ఏమిటండి నువ్వు చదువుకునే కదా, పబ్లిక్ ప్లేస్ లో ఇలాగే బిహేవ్ చేసేది. ముందు చేయండి. అందమైన పెళ్ళం పక్కనే ఉంది కదా, దాన్ని వదిలేసి నన్నెందుకు గీకుతావు? నేనేం చేశానండి? డీసెంట్ గా ఉన్నా, నీకు బుద్ధి లేదు. కాళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలీదు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? వెనక కూర్చొని లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడ తగిలింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమమ్మా, బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి. దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోమమ్మా. అవును, మరి నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడివే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి. ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏంటమ్మా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా.
ఇది నేను కట్టిన తాళే కదా, మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. ఉమా, నీకు నేను నచ్చలేదా లేక ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఏ ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి. ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ పన్ను అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి ఇది? అదేం పట్టించుకోవద్దు. చోటే సరిలేదు. రూమ్ కావాలండి. ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ అండి ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్క రోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు, ఇలా చేస్తుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకపట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. సూపర్, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్వాలేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. పాపం లేడీస్. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలి అడిగి వెంటనే పంపించాం. పోరా. ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంట మేకర్ కావాలి. ఏం కావాలి? కేస్ కావాలా, పుల్లరాజు కావాలా? లేడీస్ ముందు పరువు తీస్తున్నా. సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతో ట్యూబ్ బాబు. సార్కి పుల్లరాజు బిల్ ఏంటి సార్? పుల్లరాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. మా ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడేరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా? విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ అవుతాం.
ఏయ్ ఏయ్, ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలియదు, నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. ఏ నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగనాను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకరా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? పెంచుకుంటే గుండెలు అదుపు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెం తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామ చూడని చెప్పావు. అయ్యో, ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నారు? నేను ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. వైజాగ్ బస్ ఎక్కడే ఉంది, మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళిపోతాం. వెళ్ళే వాళ్ళు తొందరగా రండి, తొందరగా రావాలి. ఎవరు చెప్పాను కదా. బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. ఉమా, ఇంత జైగా గురువు గారి సీట్లు ఎక్కడ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా. అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? వచ్చి బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఉమా, కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఏమిటి అత్తయ్య? పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే, నేను వెళ్ళను. త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే, నేను వెళ్తున్నానులే. ఏమండి, పిలిచారా? ఏం తక్కువ లేదు. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో, ఇప్పుడేదో తాతయ్య కళ్ళు కండం చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్ళాల్సిన టైంలోనే వెళ్ళారు. అక్కయ్య, ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ పైకి పడుకోమను. బాబాయ్ తలనొప్పి అవుతుందా? త్వరగా రూమ్ కాల్ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. మిద్దె పైకి వెళ్ళండి. తాతయ్య, మిద్దె పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఎప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను, బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏం అనేది? తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి, వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను?
నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు. వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుండా ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పెళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తావు? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి. వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది. తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు, మేం వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయట ఒక్క పడ. నిమిషం. నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపులు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి, ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నాను? నేనెక్కడ గొడవ పెట్టుకున్నాను? కావాలని ఆయనే పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పెట్టు. నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. ఒక నిమిషం. హాయ్ కార్తీక్. హాయ్, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు. నమస్కారం సార్. సార్, నాకు కొంచెం డబ్బు కావాలి. సారీ బాబు, మన కంపెనీలో ఎవ్వరికీ అడ్వాన్స్ ఇవ్వరు. 2 రోజులు ఆగావనుకో, నీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి. ఐఎమ్ సారీ, కంపెనీ రూల్స్ కి అగ్నెస్ట్ గా నేను పోను. సరే సార్. పిన్ని, పిన్ని, ఇదిగో కాఫీ తాగు. చిన్ని, నాకు వద్దని చెప్పు బంగారం, నేను తర్వాత తాగుతాను. తాతయ్య తిట్టర్లే పిన్ని. హలో, మా కార్తీక్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంట్రా, ఏదైనా హెల్ప్ కావాలా? అవునరా మావా, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు డబ్బు కావాలి. ఓకే మామా, రేపు అరేంజ్ చేస్తాను రా. లేదురా మావా, నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది. అవును, చలో ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా, పెళ్ళంతా ఎవరికైనా బయట పోయింటాడు. హాస్టల్లో ఎవరున్నారు? అందరూ వెకేట్ వెళ్ళిపోయారా. సరేరా, అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా. తప్పకుండా మావా, అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే. ఇదిగోండి. రెండు ఇడ్లైనా తినమ్మా. నాకు వద్దత్తయ్య, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏ, వెళ్ళొచ్చుగా. అది
మామయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది. ఆయన్ని పట్టించుకోకు, నువ్వు రామా. మనిషి అయినా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. రామా, నువ్వు రామా. తీసుకోమ్మా, తీసుకో, వెళ్ళమ్మా. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు పేపర్ చదువుకుంటున్నారు. హ! ఉమా, ఏయ్, ఏమైంది? నేను ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఆ? చెప్పమ్మా, ఏమైంది? ముందు ఓ ఇల్లు చూడండి, మనిద్దరం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్దాం, కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పు. ఏదైనా అన్నా కూడా పర్వాలేదు, కానీ కానీ ఏముంది చెప్పు. వద్దు, ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏం జరగాలి? ఉంటున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీలు కాలేదు. దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది. కూల్ కూల్, ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నేను డబ్బుకి అరేంజ్ చేశాను, కావాల్సినవన్నీ కొనుక్కున్నా. పో, వెళ్ళి మొహం కడుకో, భోంచేద్దాం. నాకేం వద్దు, ముందు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ ఉమా, నా మాట విను. రా, భోంచేద్దాం, రా. నేను ఇంతగా చెప్తున్నా, మీరు సీరియస్ గా తీసుకోరేంటి? ఒకే ఇంట్లో ఉంటూ దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకో. రేపు నేను ఇంతగా ఫీల్ అవుతుంటే నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నీ బాధ నాకు అర్థమైంది. రేపటి కానీ సర్దుకుంటాయని చెప్తున్నాను కదా. వదలు, వదలండి. ఛ! మీరు అసలు మనుషులేనా? మీకెప్పుడు మీ సుఖమే ముఖ్యం. నేనేమైనా మనిషినా, మిషన్నా? అది కాదురా, ఇక నేను ఇక్కడ ఉండలేను. నేను చెప్పేది. నన్ను తీసుకువెళ్ళు. ఆడదాను నువ్వు మృగంలో బిహేవ్ చేస్తున్నావు. నేనా 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 మృగంలో బిహేవ్ చేస్తున్నాను? మీరే ఒక మృగం. మీకు మీ భార్య ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది సెక్స్. దానికి మాత్రమే నేను కావాలి. దానికోసం ఎంతకంత నీచంగా ప్రవర్తిస్తున్నారు? బుద్ధుందా నీకు? ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏమిటో కష్టం? పెళ్ళాన్ని సక్రమంగా చూసుకోలేని వెదవి. ఏమన్నావే? ఏం కూసావు? దీనికంతకీ కారణం ఎవరు? నాకు మా నాన్నకి ఏమైనా గొడవ? ఇదంతా నీ వల్లే కదే. ఆ రోజు మీ నాన్న పిల్లగానే తోకరించుకుంటూ వెళ్ళావు. నువ్వు అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా? అందుకే ఆయనకు నువ్వు అంటే ఇష్టం లేదు. నేనెవరో ఇష్టపడ వెళ్ళాను, నీ టార్చర్ తట్టుకోలేకే కదా వెళ్ళాను. అంతా నా తలరాత. నీలాంటి చేతగాని వాడికి పెళ్ళానయ్యాను. కొంచెం కూడా ఇంక తెలియని రాక్షస కుటుంబంలో పడ్డాను. మా కుటుంబం గురించి మాట్లాడతావా? మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? మాట్లాడతావా? 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 ఛే! నా పాటికి నేను కాలేజ్ వెళ్తూ హాయిగా ఉన్నాను. ఏ రోజైతే నేను వెళ్ళ తాలిగట్టాను, ఆ రోజు నుంచి నా మనసంతా పోయింది. వెళ్ళి ఏ రైలు కింద పడతాను, అప్పుడే మీ అందరికీ నా విలువేంటో తెలుస్తుంది. ఏమండి, ఏంటి? ఉదయం మీ తమ్ముడు ఉమ్మతో గొడవపడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. రూమ్ లో ఉమ ఏడుస్తుందండి. మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అలాగే. కనుక్కోండి. ఆ సూట్ కేసు డైరీ సరే. ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చి ఉంటుంది అసలు? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఉదయం అనగా వెళ్ళిన బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు. అన్నం పెడతావా? బిడ్డ ఏమయ్యాడన్న బాధ లేదా మీకు?
ఎందుకు బాధపడాలి? వాడి భార్య ఇక్కడే ఉందిగా, తప్పకుండా వస్తాడు. ఆకలేస్తోంది. ఇలా చూడు, నేను పొద్దున ఎన్ని తిట్లు తిట్టాను. వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా, తనని వదిలిపెట్టనని ముందుకేశాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తుందని. ఏముంది, కాస్త కోపంగా ఉంటాడు, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. అన్నం పెట్టు. సరే, ఎప్పుడు బాధపడాలో అసలు ఈయనది గుండె రాయా? అప్పుడు ఎవరూ బాధపడలేదు. హ, ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు. ఇంకా రాలేదు వాడు. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చాడు వాడు. ఉదయం వాడిని అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దని నాన్న రభస చేశారు. దాంతో వాడు ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు. నేనేదో మాట వచ్చు కంటే సీరియస్ గా తీసుకున్నాడు వాడు. అత్తయ్య ఏడవకండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏడవకు ఏడవకు, వచ్చేస్తాడు. అత్తయ్య పెద్దోడు వెళ్ళాడు వెతకడానికి. అత్తయ్య ఏడవకండి ప్లీజ్. వస్తున్న జాడే కనపడ్డం లేదే. అయ్యో, నా బిడ్డ ఏమయ్యాడు? వాడెప్పుడు ఇంత ఆలస్యంగా రాడు. భగవంతుడా, నా బిడ్డని కాపాడు. హలో, ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఏంటా పిల్లలుగా చెప్పాలా? పోరా. ఓయ్ సార్, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను. అలాగే సార్, అందరూ వెళ్ళండి. ఏయ్, ఎవరు అక్కడ పడుకుని ఉండేది? మా మాటలు వినిపించడం లేదా? లేవరా. రేయ్, చెప్తుంటే పడుకునే ఉన్నావు. చెప్పేది ఇంతసేపటి నుంచి అరుస్తుంటే పెద్ద లాట్లో పడుకుని ఉన్నావు. నువ్వేం చేసుకుంటారా? నేనేం చేస్తా మీకెందుకు సార్? పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే. లేవరా. నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. ఏంట్రా దుక్కులు ఇస్తున్నావు? పోరా పోరా. నీ పేరేంట్రా? కార్తిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అడిగితే నోరు తెరవండి. టెర్రరిస్టావు నువ్వు? బాంబులో ఉన్నాయా ఏంటి? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వెవర్రా? వీడి ఫ్రెండ్ సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఇది నా కార్డు సార్. నీ పేరేంటి? నా పేరు చలపతి. వీడు నా ఫ్రెండ్ సార్. ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసారు సార్. వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్. నువ్వు వీడు తోడు దొంగలా? అయ్యో కాదు సార్, ఆ కార్డు నేను పనిచేసే కంపెనీ కార్డు సార్. అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సరే, ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది, మౌనంగా ఉంటారేంటి? వదిలేయండి సార్. సరే పో పో. థ్యాంక్ యూ సార్. రేయ్, ఏంట్రా ఇదంతా? అసలు ఏంటి నీ సమస్య? నిన్ను ఎక్కడ వెతికేది? వదిలేరా. సరే సరే, ఏం తింటావు? టీ మాత్రం చెప్పు. సరే అన్నా, 2 టీ ఇవ్వు. మామా, ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రే, నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చుకోవాలమన్నా? అవును. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే నువ్వు కూడా గొడవ పడుతోంది. మనిషి ఎన్నం తట్టుకోగలరా? అందుకే వెక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయలే వేధవా, చస్తాడంట. తెక్క తెక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద, ఇంటికి వెళ్దాం. వద్దురా,
రా మామ ఇంటికి వెళ్దాం నా మాట విను సరే నువ్వు టెన్షన్ లో ఉన్నావు వద్దురా మావా. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు మీ ఇంటికి వెళ్ళదు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం సరేనా పద లేదా గ్లాస్ ఇలాగేవు పద వెళ్దాం పద పద పదరా. లోపల రా కార్తీక్. ఆ మంచం మీద కూర్చో మంజు ఓ పడుకున్నావా లేవుకు మరే లేదు మన కార్తీక్ వచ్చాడు నేను చూసుకుంటానులే నువ్వు పడుకో 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 మావా ఇదిగోరా ఈ లుంగి కట్టుకో వద్దురా మావా, ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే మంచినీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు సరేనా ఓకే రా. లైట్ ఆఫ్ చేయనా ఆఫ్ చేయి. ఓకే మామా ఇల్లు చిన్నదిరా కొంచెం అడ్జస్ట్ చేసుకో హే పర్వాలేదురా. ఓకేరా గుడ్ నైట్ రా ఓకే గుడ్ నైట్. బాయ్ ఏరా కార్తీక్ నిద్ర బాగా పట్టిందా పట్టిందిరా. త్వరగా రా, కాఫీ దాకా బయలుదేరదాం రారా రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు నేను చూస్తే కానీ నమ్మేలా లేరు త్వరగా బయలుదేరు మంజుని పిలువ చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా నువ్వు బయలుదేరు అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు కార్తీక్ బయలుదేరుతున్నాడు నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట ఇలా వస్తావా మంజు జాగ్రత్త జాగ్రత్త మెల్లగా మెల్లగా జాగ్రత్త జాగ్రత్త ఉండు ఇదిగో ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. అమ్మ వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏవీ తినలేదటగా చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సరేనండి అలాగే. రారా వస్తానమ్మా. అన్నయ్య వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త అలాగే. ఒకసారి వెళ్దామా? ఆపరా. ఏంట్రా దిగరా. చెప్పరా ఏంటి అడుగుతున్నాను తప్పుగా అనుకోకు. ఎప్పుడూ మంజుని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పండిరా మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేదన్నా అలా చేస్తే నేను మనిషిని అవుతానట్లా చూడు మామ మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం అలా జరిగితే సంతోషం జరగకపోతే నిరాశ పడకూడదురా ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడరా నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా నిన్ను తప్ప మావా అదే ఏంటో చెప్పరా వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేవు అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలు ఇద్దరిని కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా దానికి మించి మనసు ఒకటి ఉంది ప్రేమ ఒకటి ఉంది ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినో నీకే తెలుసు కానీ నేను నిజం చెప్తాను మామ మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను ఏమైందిరా లేదు మావా, ఏం లేదురా. సారీ మామ నేనేదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను సరైన టైంలో సరైన విషయం చెప్పావురా. రే మామ ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకో మామ నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో గొడవ పెట్టుకొని తను కొట్టానురా. తప్పు చేశానురా, తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకో మామ ఊరుకో తప్పు
తప్పు చేసి తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. రా, బండెక్కు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడు బుచ్చినయమ్మ హాయ్, గన్నులో బాబాయ్ వచ్చారు. మీన రే కార్తీ, ఎక్కడికి వెళ్ళావురా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? కాస్త ఊరుకుంటావా? నేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళానండి? సారీరా, క్షమించు. నాకు ఇంకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేరా, తప్పే. నేను చేసింది కూడా తప్పే, అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? అమ్మా, ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా. నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను రా.